ఇక కేసీఆర్ ఎక్కడ అసలు ఈ రోజు కూడా అసెంబ్లీకి రాలే. నిజంగా మన్మోహన్ సింగ్కు నివాళిగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారికి నివాళిగా ఈరోజు అసెంబ్లీ సమావేశమైంది. ఆయనతో ఎంతో అనుబంధం ఉన్నటువంటి కేసీఆర్ అంటే ఆయన మంత్రివర్గంలో పనిచేసారు. దాంతోపాటు తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయనతో చాలాసార్లు భేటీ అయ్యారు. ఎంతో సన్నిహిత సంబంధాలు ఉన్నటువంటి నేత కేసీఆర్. ఈ నేపథ్యంలో ఆయనకు కనీసం సభకు వచ్చి సంతాపం తెలుపుతారు. ఆయనకు సంబంధించి కనీసం కొన్ని మధుర జ్ఞాపకాలు కానీ ఆయన జ్ఞాపకాలను కానీ అసెంబ్లీలో వివరిస్తారు, ప్రజలకు వివరిస్తారని చాలామంది అనుకున్నారు. స్పీకర్ కూడా ఫోన్ చేసిరట రమ్మని, కానీ ఆయన రాలేదు. ఆయన రారు అంటే ఆయన ఇష్టం ఉంటేనే వస్తారు. నువ్వు ఏం చేసినా సరే, అదేదో అంటారు కదా, ఏం చేసినా నాలకు రాసినా ఏం చేసినా ఆయన చేసేదే చేస్తారు. దట్ ఈస్ కేసీఆర్. మనం ఎప్పటి నుంచి చూస్తున్నాం, ఉద్యమ సమయం నుంచి చూస్తున్నాం, ఇప్పటికి కూడా అట్లే ఉన్నారు. ఆయన అప్పుడే చెప్పిండు, ఊడగొడితే ఏం చేస్తా, నేను పోయి హాయిగా ఇంట్లో కూర్చుంటా, ఫామ్ హౌస్లో పంటలు వేసుకుంటాను. ఇప్పుడు అట్లే చేసిండు. మరి కానీ ప్రజలు మాత్రం మరో రకంగా అనుకుంటున్నారు. గెలిస్తేనే వస్తారా, ఓడగొడితే రారా అని. సరే, అది ఎవరి ఇష్టం వాళ్ళది. ఎందుకంటే మనం చెప్పేవారికి చెప్తాం. ఎవరైనా సరే, లీడర్స్ అయినా ఎవరు చేసినా ఆయన ఇష్టం వచ్చిందే చేస్తూ ఉంటాడు. గతంలో కూడా చూసినాం. సరే, ఈ నేపథ్యంలో ఆయన అసలు పార్టీని పట్టించుకోవట్లేదు అని ఉన్నటువంటి ప్రచారంలో నిజం లేదు అని ఒక ఆర్టికల్ వచ్చింది. ఆయన పార్టీని పట్టించుకుంటున్నారట, కానీ ఫామ్ హౌస్ నుంచే కీలక ఆదేశాలు వేస్తున్నారు, ఎప్పటికప్పుడు గమనిస్తున్నారు అని ఒక న్యూస్ అయితే వచ్చింది. ఇక్కడ చూడొచ్చు, ఎప్పటికప్పుడు సీనియర్ నేతలతో భేటీ అవుతున్నారట. కేసులు అంటే పార్టీ నేతల మీద జరుగుతున్నటువంటి కేసులు నమోదు మీద కూడా ఆయన ఆరా తీస్తున్నారట. అధినేత ఆదేశాలతోటి ఆ ముగ్గురు యాక్టివ్. ఆ ముగ్గురు అంటే ఎవరు గారు? కేటీఆర్, కవిత, హరీష్ రావు, వీళ్ళు ముగ్గురు కూడా యాక్టివ్ అయ్యారట. అంటే ప్రజల్లోకి చొచ్చుకుపోతున్నారు. వివిధ రకాల ప్రజల సమస్యల మీద కానీ, ప్రభుత్వ వైఫల్యాల మీద కానీ, ప్రభుత్వం మీద పోరాటం చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఆయన డైరెక్షన్లోనే జరుగుతున్నాయి. ఆయన ఇన్యాక్టివ్గా లేరు, కానీ తెర వెనుక ఉండి మొత్తం మంత్రాంగం నడిపిస్తున్నారు అని మరి వీళ్ళైతే చెప్తున్నారు. దాంతోపాటు ఆల్రెడీ మనం చూసినాం, అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయింది. దాంతోపాటు ఇక పార్లమెంట్ ఎన్నికల్లో అయితే చాలా ఘోరంగా ఓడిపోయింది. అసలు 0 సీట్స్ అనేది నిజంగా వాళ్ళు ఊహించలేదు ఎవరు. కనీసం కొన్ని సీట్లు అయినా వస్తాయనుకున్నారు, కానీ చాలా ఘోరంగా ఓడిపోయింది. నేపథ్యంలో నెక్స్ట్ స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. సర్పంచ్ ఎన్నికలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు, ఇక నెక్స్ట్ మళ్ళీ మున్సిపల్ ఎన్నికలు, కార్పొరేషన్ ఎన్నికలు, ఇవన్నీ కూడా రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఇప్పుడు యాక్టివ్గా ఉండాల్సినటువంటి పరిస్థితి. ఇప్పుడు సత్తా చూపిస్తే మళ్ళీ ప్రజల్లోకి రావచ్చు, పార్టీ పునర్నిర్మాణం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చూపాలని లీడర్లకు కూడా దిశానిర్దేశం చేస్తున్నట. ఏ ఎజెండాతో ముందుకోవాలి, ఎట్లా ప్రభుత్వాన్ని ఎండగట్టాలి, ఎట్లా ప్రభుత్వం మీద దాడి చేయాలి, ఇవన్నీ కూడా తెర వెనుక ఉండి మంత్రాంగాన్ని నడిపిస్తున్నారు. ఆయన డైరెక్షన్ ప్రకారమే వివిధ అంశాల మీద మూకుమ్మడి జారీ చేస్తున్నారు, ముప్పేట దాడి చేస్తున్నారు. వీళ్ళు ముగ్గురు కూడా కలిసి అని వీళ్ళైతే చెప్తున్నారు. మొత్తంగా ఈ ఫామ్ హౌస్ కేంద్రంగానే మొత్తం కూడా నడుస్తున్నాయట. మొత్తం అంటే ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను అక్కడికే తీసుకొచ్చి అక్కడికే పోయి ఏ అవసరం ఉంటే ఆ లీడర్ను పిలిపించి వాళ్ళకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఇది ఖచ్చితంగా ఇంకా జరుగుతుంది. దాంతోపాటు కేసుల నమోదు, ఎవరెవరి మీద ఏం కేసులైనా ఎందుకు అవుతున్నాయి, అసలు పార్టీ దీని మీద కూడా ప్రజల్లోకి వెళ్ళాలి అనే కూడా ఆయన అయితే చెప్తున్నారట. మొత్తంగా కేసీఆర్ కనిపిస్తలేడు, కానీ తెర వెనుక ఉండి మొత్తం నడిపిస్తున్నాడు అని మనకైతే ఒక ఆర్టికల్ వచ్చింది. మరి తెర వెనుక ఉండి నడిపించినా సరే, కానీ ప్రతిపక్ష నేత హోదా ఇచ్చారు కాబట్టి కనీసం ఇప్పుడు అసెంబ్లీకి వచ్చి అదే గలం వినిపించినా, లేకపోతే కనీసం అప్పుడు రాకపోయినా సరే ఈరోజు వచ్చి నిజంగానే మన్మోహన్ సింగ్ తోటి ఆయనకు ఉన్నటువంటి అనుబంధాన్ని ఎమరేసుకుంటే బాగుండేదేమో. కానీ ఆయన కేసీఆర్ అంతే, ఎందుకంటే ఆయన ఎవరి మాట వినడు కాబట్టి ఆయన రాలే అంతే.